వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఈ వీక్ మొత్తం మనం థాయ్ రుచులను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. థాయిలాండ్ చాలా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. వాళ్ళకి బోల్డ్ అనే బీచెస్, చాలా అందమైన బీచెస్ ఉంటాయి. దాంతో పాటు ఫ్రెష్ రివర్ వాటర్స్ కూడా చాలా ఉంటాయి. అందుకనే సీ ఫుడ్ థాయిలాండ్ లో చాలా పాపులర్. ఇది కాకుండా వాళ్ళకి బోల్డ్ అంత ఫారెస్ట్ కల్చర్ కూడా ఉంది. చాలా ఎక్కువ అడవులు, చాలా గ్రీనరీ ఉంటుంది. దానివల్ల ఫ్రెష్ హర్బ్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, రకరకాల ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ సీ ఫుడ్ తో కలిపి వీళ్ళు థాయ్ కుకింగ్, చాలా పాపులర్ థాయ్ డిషెస్ ని తయారు చేసుకుంటారు. అందుకే థాయిలాండ్ కుకింగ్, థాయ్ కుకింగ్ చాలా పాపులర్. ప్రపంచంలో టాప్ 50 డిషెస్ ని కౌంట్ చేస్తే అందులో థాయ్వే ఒక 10-15 ఉంటాయి. ఇలాంటి పాపులర్ డిషెస్, ఇలాంటి పాపులర్ కాంబినేషన్ ఫ్లేవర్స్ తో ఉన్న డిషెస్ నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. చాలా వరల్డ్ ఫేమస్ అయిన ఒక బ్యూటిఫుల్ సూప్, టామ్ యమ్ గూంగ్ అండ్ పాడ్ థాయ్, అండ్ నా ఫేవరెట్ థాయ్ పైనాపిల్ స్మూదీ. ఇవన్నీ ఈరోజు కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది తింటూ ఉంటే మనం థాయిలాండ్ కి వెళ్ళి వచ్చినట్టే ఉంటుంది. లెట్స్ క్విక్లీ గెట్ స్టార్టెడ్. జనరల్ గా మనకి సూప్స్ అంటే టమాటో సూప్, స్వీట్ కార్న్ సూప్, చికెన్ స్వీట్ కార్న్ సూప్, ఇలా చాలా తక్కువ వెరైటీస్ ఉన్నాయి కదా. కానీ థాయ్ కుకింగ్ లో సూప్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎన్నో రకాల సూప్స్, ఎన్నో రకాల ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తో వీళ్ళు తయారు చేసుకుంటారు. ఇలా ఎన్నో వెరైటీస్ ఆఫ్ సూప్స్ లో చాలా ఫేమస్ అయిన ఈ టామ్ యమ్ గూంగ్ ఈ రోజు మనం చేసుకుందాం. ఇది నాన్ వెజిటేరియన్ వర్షన్. ఇక్కడ యూజ్ చేసిన ప్రాన్స్ ని. ఈ గూంగ్ అనే వర్డ్ థాయ్ లో ప్రాన్స్ అని అర్థం అనమాట. దాంతో నేను చేసే బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ సూప్. కొంచెం స్వీట్ గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది, కానీ కారం చాలా డామినేట్ చేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ ఉన్న ఈ టామ్ యమ్ గూంగ్ ని వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను ఇలాంటి సూప్ బాయిల్ చేసుకోవడానికి, ఇది కూడా 1 pot మెథడ్ కుకింగే. ఒకటే పాట్ లో మొత్తం మనం వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ దీంట్లో యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక పెద్ద పాట్ ని రెడీ చేసుకుందాం. 1 liter వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత, కొంచెం బాయిల్ అవుతుండగా మనం ఒక్కొక్క ఫ్లేవర్ ని యాడ్ చేసుకుంటూ, దాన్ని టేస్ట్ చేసుకుంటూ ఈ ఫ్లేవర్ ప్యాలెట్ ని బిల్డ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను నిమ్మకాయ ఆకుల్ని. ఈ నిమ్మకాయ ఆకుల వెరైటీని, ఈ నిమ్మకాయని కాఫిర్ లైమ్ అని అంటారు. ఇలా ఈ ఆకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ మధ్యలో పాటు వచ్చేసేటట్టుగా చింపేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా వేసేసుకుంటే ఈ నిమ్మకాయ ఆకుల్లో ఉన్న బ్యూటిఫుల్ సెంట్ అండ్ అరోమా నా ఈ వాటర్ ని కూడా ఫ్లేవర్ చేస్తుంది అనమాట. ఇది ఎప్పుడు అయిపోతుంది అంటే ఆ నిమ్మకాయ సెంట్ ఏదైతుందో కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతుంది. అప్పుడు నా ఈ వాటర్ లెమన్ ఫ్లేవర్డ్ వాటర్ రెడీ అయిపోతుంది. నేను నెక్స్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాను లెమన్ గ్రాస్ ని. ఈ పార్ట్ ఏదైతుందో దీంతో వాళ్ళు టీ తయారు చేసుకుంటారు అనమాట. ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా చాలా కామన్ ఈ లెమన్ గ్రాస్ టీ ఈ ఆకులతో తయారు చేసుకుంటారు. ఇది మామూలుగా తినడానికి సరిపోదు. సో దీన్ని బాయిల్ చేసుకుని ఆ ఫ్లేవర్ తీసుకుని యూస్ చేస్తారు. మనం ఇక్కడ యూస్ చేసుకుంటున్నాం ఈ రూట్ పార్ట్ ని. ఇందులోనే బోల్డ్ అంత సెంట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ బయట పార్ట్ ని మనం తీసేసి లోపల లేతగా ఉంటుంది కదా, అది తీద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకుందాం. సో దట్ దాని లోపల ఉన్న సెంట్, ఆ ఆయిల్స్ ఏవైతున్నాయో అవన్నీ రిలీజ్ అవుతాయి. అప్పుడు భలే ఉంటుంది అసలు, నైస్. చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటే అది కూడా వచ్చేస్తుంది కదా. వావ్. నేను ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం డయాగ్నల్గా కట్ చేసుకుంటున్నాను. డైమండ్ షేప్లో కట్ చేసుకోవడం అనమాట. ఈ మొత్తం కట్టింగ్ ప్రాసెస్ లో మీరు ఏది నీట్ గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం సూప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఉన్న బ్యూటిఫుల్ ఫ్లేవర్స్ ఈ వాటర్ లో కలవాలి. అదే మన మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. థాయ్ కుకింగ్ లో బ్యూటీ అదే. ఒక్కొక్క ప్రాసెస్ తినేటప్పుడు ఎలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ని ఎంజాయ్ చేస్తామో, టేస్ట్ చేస్తామో, కుకింగ్ లో కూడా డిఫరెంట్ సెంట్స్ ని కూడా మనం అలాగే ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ అవుతూ ఉంటే ఆ సెంట్ మారిపోతూ ఉంటుంది. ఒక బ్యూటిఫుల్ డిష్ ఫైనల్ కి రెడీ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను గలంగల్. గలంగల్ అంటే థాయ్ వెరైటీ ఆఫ్ అల్లం. ఈ అల్లం ఇలా ఉంటుంది చూడడానికి. ఇది చాలా ఫ్లేవర్ఫుల్, చాలా సెంట్. థాయ్ కుకింగ్ 90%, ఇన్ఫాక్ట్ ఒక 99% ఆఫ్ థాయ్ కుకింగ్ డిషెస్ అన్నిట్లో ఈ గలంగల్ ఎక్కడో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ గలంగల్ అంటే ఈ థాయ్ వెరైటీ ఆఫ్ అల్లంని కూడా ఇందులో వేసేసుకున్నాను. ఒకవేళ మీకు థాయ్ వెరైటీ దొరకకపోతే మామూలు అల్లంని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను చిన్న ఆనియన్స్ ని. మనకి ఇక్కడ సాంబార్ ఆనియన్స్ అంటాం కదా, ఇప్పుడు నేను ఇలా యాడ్ చేసేసుకుంటాను. ఆహా, మన టామ్ యమ్ గూంగ్ చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను 3 చిల్లీస్ యూస్ చేస్తున్నాను. ఎండుమిరపకాయలు 3 అండ్ ఈ గ్రీన్ మిర్చి, ఈ నార్మల్ పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 యూస్ చేశాను. కొత్తిమీర అంటే కొత్తిమీర కాదు, కొత్తిమీర స్టిక్స్ ని. ఆ కొత్తిమీర లాస్ట్ కి అది ఫ్రెష్ వెజిటబుల్ కదా,
లాస్ట్ కి యాడ్ చేసుకుంటే ఫ్రెష్నెస్ ఉంటుంది. సో నేను ఈ స్టిక్స్ ని ఇక్కడ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. దీన్ని కొంచెం మైల్డ్, కొంచెం ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇచ్చే మష్రూమ్ ని కూడా యాడ్ చేద్దాం. అక్కడ ఇది మామూలు మష్రూమ్ సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది కదా, దీన్నే రెగ్యులర్ గా దొరికే మష్రూమ్ నేను ఇలా కట్ చేసుకుని యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మన పని ఏం లేదనమాట, దీన్ని జస్ట్ అలా సిమ్మర్ అవుతూ బాగా ఉడికి ఆ ఫ్లేవర్స్ అన్ని కలిసిపోయి ఒక డిఫరెంట్ సెంట్ వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. దానికి పెద్ద ఒక 15-20 మినిట్స్ అంటూ ఏం లెక్కలేదు. మనం ఇది ఎంజాయ్ చేయొచ్చు. ఈ డిఫరెంట్ సెన్స్ ని మనం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన వెంటనే దీంట్లో ఆ గూంగ్ అంటే ప్రాన్స్, ఆ ప్రాన్స్ ని యాడ్ చేసుకున్న వెంటనే ఈ బ్యూటిఫుల్ టామ్ యమ్ గూంగ్ రెడీ అయిపోతుంది. దీనికి సరిపడా ఉప్పు, ఆ సాల్టీనెస్ ని నేను లాస్ట్ కి యాడ్ చేసుకుంటా. అదే థాయ్ కుకింగ్ స్టైల్ అన్నమాట. మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసుకుంటూ దానికి సరిపడా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ని లెక్క చూసుకుంటూ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా నేను స్పైసీ, బ్యూటిఫుల్ స్పైసీ ఫ్లేవర్ఫుల్ లిక్విడ్ రెడీ చేసుకున్నా కదా, దీంట్లో సరిపడా లాస్ట్ కి ప్రాన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ప్రాన్స్ కి సూప్ కి మొత్తం సరిపడా లాస్ట్ కి నేను సాల్ట్ ని యాడ్ చేసుకుంటాను. వావ్, నా వాటర్ ప్రాపర్ గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనల్ గా ప్రాన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మనం ఇక్కడ రకరకాల ప్రాన్స్ డిషెస్ తయారు చేసుకుంటాం కదా, మనకి ఈజీగా తెలుసు ప్రాన్స్ ఎలా వాడాలో. ఈ ప్రాన్స్ ఒక 1 to 2 మినిట్స్ వరకే దీన్ని కుక్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే చాలా టెండర్ గా ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను టైగర్ ప్రాన్స్ ని, ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ స్ట్రాంగ్ చాలా బాయిల్ అవుతున్న ఈ బ్యూటిఫుల్ లిక్విడ్ ని నేను దీన్ని యాడ్ చేసుకున్న వెంటనే ఇది కుక్ అయిపోతుంది. ఎలా కుక్ అయింది అని అనుకుంటున్నారా? నేను యాడ్ చేసి చూపిస్తాను. నేను ఒక 4 ప్రాన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఒక 1 మినిట్ సరిపోతుంది, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. సో నా ఈ ప్రాన్స్ కుక్ అయిపోయాయి. ఎలా కుక్ అయ్యాయని చూస్తున్నారా? చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ ఉందో. ఇది నేను యూజ్ చేసింది ఇలాంటి ప్రాన్ ని. ఈ ప్రాన్ కలర్ చూడండి, ఈ ప్రాన్ కలర్ చూడండి. ఒకటే ప్రాన్ అయినా ఇది కుక్ అయిపోయింది, పర్ఫెక్ట్ కలర్ కూడా వచ్చేసింది. ఇంకొక 30 seconds పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఆల్ డన్. ఇప్పుడు ఆ ఫైనల్ కారం యాడ్ చేసుకున్నాం కదా, సాల్ట్ అని చెప్పాను కదా, లాస్ట్ కి ఆ ఫ్లేవర్ కి సరిపడా దీన్ని ఆఫ్ చేసేసుకున్నాను. ఆ వేడితో అది కూడా మిక్స్ అయిపోతుంది. నేను యూజ్ చేస్తున్నాను ఫిష్ సాస్ ని. ఇది యాడ్ చేస్తే సాల్ట్ అవసరం లేదు, కొంచెం ఇది యాడ్ చేసేసుకున్నాను. మనం మిక్స్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫైనలీ ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తాను. ఇందాక నేను ఆ స్టెమ్స్, దాని రూట్స్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఈ బ్యూటిఫుల్ ఆకుల్ని యాడ్ చేస్తున్నా. కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలా తెంపేసుకుని దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా నా ఈ వండర్ఫుల్ టామ్ యమ్ గూంగ్. థాయ్ కుకింగ్ లో వాళ్ళు అన్ని వెజిటబుల్స్ కూడా తిన్నారు. ఉట్టి ఆ ప్రాన్స్ ఇంకా ఈ లిక్విడ్ తోటే వీళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు ఉట్టి ప్రాన్స్, మిగతా కావాలంటే వెజిటబుల్స్ అంతా వడపోసి ఆ ఫ్లేవర్ ఉన్న ఆ బ్యూటిఫుల్ లిక్విడ్ ని ఇంకా ప్రాన్స్ తో పాటు దీన్ని సర్వ్ చేయొచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్, యూనిక్, చాలా డిఫరెంట్, రెగ్యులర్ గా తాగే సూప్స్ కంటే డిఫరెంట్ గా ఉన్న సూప్స్ ని మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఇలాంటి డిఫరెంట్ ఫ్లేవర్స్ ని ఎంజాయ్ చేయండి. దీని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను పాడ్ థాయ్. అది కూడా థాయిలాండ్ కుకింగ్ లో చాలా ఫేమస్ అయిన డిష్. ఈరోజు మొత్తం మన ఎక్సైటింగ్ రెసిపీస్ ని కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ కలిసి అందాం వావ్ ఏమి రుచి అని. సో ఇప్పటి వరకు మనం చేసుకున్నాం కదా బ్యూటిఫుల్, కలర్ఫుల్, ఫ్లేవర్ఫుల్ టామ్ యమ్ గూంగ్, టామ్ యమ్ ప్రాన్ సూప్. దీని తర్వాత నేను మీకు చూపిస్తున్నాను పాడ్ థాయ్. ప్రపంచంలో ఉన్న పాపులర్ డిషెస్ అన్ని లెక్క పెడితే 5th ర్యాంక్ ఉందంట మన ఈ బ్యూటిఫుల్ పాడ్ థాయ్కి. అంటే మీరే చూసుకోవచ్చు, రకరకాల ఫ్లేవర్స్ ఉండొచ్చు, రకరకాల కలర్స్ ఉండొచ్చు. అవన్నీ మీకు చేసి నేను చూపిస్తాను. రకరకాల డిఫరెంట్ టెక్స్చర్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత లోపల ఒక ఇంగ్రీడియంట్ వెళ్ళిపోతుంది. సో జాగ్రత్తగా చూడండి. రకరకాల బ్యూటిఫుల్ కలర్స్ ఉన్న ఈ బ్యూటిఫుల్ పాడ్ థాయ్ నేను రెడీ చేసి మీకు చూపించేస్తాను. పాడ్ థాయ్ అంటే రైస్ నూడిల్స్ తో చేసే ఒక బ్యూటిఫుల్ డిష్ అన్నమాట. మీకు ఇక్కడ చికెన్ ఉంది, ఇంకా ష్రింప్ ఉంది, అంటే సీ ఫుడ్ ఉంది, దాంతో పాటు ఎగ్ కూడా ఉంది. ఇవన్నీ కాకుండా నేను ఇక్కడ థాయ్ కుకింగ్ లో చాలా పాపులర్ అయిన టోఫును కూడా యూజ్ చేస్తున్నాను. ఇది ఒక రకమైన పన్నీర్, కానీ సోయా మిల్క్ తో, సాయ్ తో చేసే బ్యూటిఫుల్ టోఫు అన్నమాట. చాలా సాఫ్ట్ అండ్ టెండర్ గా ఉంది. ఇవన్నీ యాడ్ చేసేస్తాను. అండ్ అన్నిటికంటే ముందర ఫస్ట్ థాయ్ కుకింగ్ అంటే మీరు కళ్ళు మూసుకుని చెప్పాల్సింది ఏంటి, దాంట్లో స్వీట్ ఉంటుంది, కొంచెం సార్ ఉంటుంది, కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉండే ఈ బ్యూటిఫుల్ పాడ్ థాయ్. చాలా లాంగ్ డిస్క్రిప్షన్ అయింది కదా, కాన్సన్ట్రేట్ చేసి చూడండి. రకరకాల ఇంగ్రీడియంట్స్ ని, రకరకాల కలర్స్ ని నేను ఫాస్ట్ గా యాడ్ చేసేస్తాను. 2 minutes లో మన పాడ్ థాయ్ రెడీ అయిపోతుంది. ఇలాంటి పెద్ద బాండిని యూజ్ చేస్తే ఏమవుతుందంటే రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసిపోకుండా, ముద్దలా తయారవ్వకుండా అది చాలా సాఫ్ట్ గా, ఈజీగా, పొడి పొడిగా ఉండేటట్టుగా దాన్ని మనం టాస్ చేసుకోవచ్చు. భలే ఉంటుంది అసలు. ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను.
ఎందుకంటే ఈ ఆయిల్ మొత్తం డిష్ కి యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో నేను నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను వెల్లుల్లిపాయల్ని. దీన్ని లైట్ గా కొంచెం ఆ క్రంచీనెస్ వచ్చేంత వరకు దాన్ని కుక్ చేసుకుందాం, దాన్ని ఫ్రై చేసుకుందాం. ఆహా, నాకు గార్లిక్ మొత్తంగా ఫ్రై కాలేదు కానీ ఆ బ్యూటిఫుల్ సెంట్ ఏదైతుందో అది రిలీజ్ అయింది. సో నా గార్లిక్ రెడీ అయిపోయింది. నేను ఇక్కడ నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను చికెన్ ని. ఈ చికెన్ బ్రెస్ట్ పార్ట్ అంటే బోన్లెస్ పార్ట్ ఆఫ్ ద చికెన్ ని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుంది, పర్ఫెక్ట్ గా అయిపోతుంది. సో నేను ఇది ఒక 2-3 పీసెస్ నే ఇన్ఫాక్ట్ మనకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే బోల్డెన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అన్ని ఒకటిని ఒకటి డామినేట్ చేయకుండా యాడ్ చేసుకుంటూ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి నేను కొంచెం చూసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ బోన్లెస్ చికెన్ చాలా టెండర్గా ఉంది కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోయింది. ఇలా వైట్ అయిపోతే మనకు కుక్ అయినట్టు తెలిసిందే కదా. మనం బేసిక్గా ఇక్కడ రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై అనమాట, అదే చేసుకోవాలి ఇక్కడ కూడా. నేను నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నా ఈ బ్యూటిఫుల్ టైగర్ ప్రాన్స్ని. దీన్ని నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇన్ఫాక్ట్ మార్కెట్లో కూడా చాలా క్లీన్గా దొరుకుతున్నాయి. సో జస్ట్ అది యాడ్ చేసుకోవడమే. ప్రాన్స్ మనకు తెలిసిందే చాలా టెండర్గా ఉంటుంది కదా, తొందరగా కలర్ మారిపోతుంది, హీట్కి తగిలి తొందరగా కుక్ అయిపోతుంది. సో ఇది ఒక మ్యాక్సిమం ఒక 1 minute నుంచి కుక్ చేసుకోవడమే. ఇది మెల్లగా కలర్ మారిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇదేదో పెద్ద ఇంట్రెస్టింగ్ డిష్ లాగా కనిపిస్తుంది కదా, ప్రాన్ వేసుకున్న వెంటనే అది అలా కలర్ మారుతుంది, చూడడం కూడా సో మచ్ ఫన్. సో నా ఈ బ్యూటిఫుల్ చికెన్ ఇంకా ప్రాన్స్ రెండు కుక్ అయిపోయాయి. నా ప్రాన్స్ టోటల్గా కలర్ మారిపోయింది, ఒక అందమైన పింక్ కలర్ వచ్చింది. సో దిస్ ఇస్ డన్. సో ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను టోఫూని. సో నా ఈ బ్యూటిఫుల్ లేత టోఫు ఇక్కడ ఫ్రై అవుతున్న టైంలో నేను మీకు ఇక్కడ నూడిల్స్ చూపిస్తాను. జనరల్గా యూజ్ చేసే నూడిల్స్ కాదు, నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను రైస్ నూడిల్స్ని. థాయ్ కుకింగ్లో మామూలు నూడిల్స్ మైదాతో చేసే నూడిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. ఇలా బ్యూటిఫుల్ చేసుకున్న ఈ రైస్ నూడిల్స్ తోటే వాళ్ళు రకరకాల డిషెస్ని తయారు చేసుకుంటారనమాట. ఈ రైస్ నూడిల్స్ని మనం జనరల్గా ఎప్పుడు బాయిల్ చేసుకుంటాం కదా, బాయిల్ చేసుకుని కొంచెం సాల్ట్ తోటి కొంచెం ఆయిల్ తోటి కుక్ చేసుకునే ప్రాసెస్ కాదు ఇక్కడ. ఇది సపరేట్గా ఎలా ఉంది అలాగే రెడీమేడ్గా ఎలా దొరుకుతుందో అలాగే తీసుకుని దాన్ని వాటర్లో సోక్ చేసుకోవాలి, నీళ్ళలో ఒక రాత్రంతా దీన్ని నానబెట్టుకుంటే పొద్దున్నేస్తే ఇలా అవుతుందన్నమాట. ఒక బ్యూటిఫుల్ సపరేట్గా అయిన నూడిల్స్. ఆహా, ఇంకా కొంచెం విడివిడిగా రావాలంటే మనం ఎప్పుడు యూజ్ చేసే పద్ధతి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ రైస్ నూడిల్స్ని ఎక్కడ కుక్ చేసుకోలేదు కాబట్టి దీన్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలి. అండ్ నానబెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్ అవుతుంది, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. దిస్ ఇస్ డన్. కొంచెం పక్కకు జరుపుతున్నాను, ఎందుకు అంటే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఎగ్. పాడ్ థాయ్లో కావాల్సిన నా ఈ బ్యూటిఫుల్ చికెన్ అయిపోయింది, ప్రాన్స్ అయిపోయింది, ఎగ్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, దాన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. జస్ట్ ఇలా బ్రేక్ చేసుకుని మామూలు ఎగ్గే దాని ఇలా పక్కన వేసుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ఒకటే చోట ఆమ్లెట్ కూడా తయారు చేసుకుంటున్నాం అండ్ నూడిల్స్ కూడా తయారు చేసుకుంటున్నాం. దీన్ని పక్కన పెట్టి ఈ ఎగ్ని మనం స్క్రాంబుల్డ్ ఎగ్ లాగా తయారు చేసుకోవాలి. సో కొంచెం కుక్ అవ్వనివ్వండి, కుక్ అయిన తర్వాత దాన్ని మనం ముందుగా చేసుకున్న నూడిల్స్తో కలిపేయాలి. సో ఇప్పుడు నేను ఈ ఎగ్ కింద పార్ట్ ఏదైతుందో కుక్ అయిపోయింది, దీన్ని నేను స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తున్నాను. అంటే ఇట్లా స్క్రాంబుల్ చేసుకోవడమే. ఇట్లా స్క్రాంబుల్ చేసేసుకున్న తర్వాత మనం ఈ ముందుగా చేసుకున్న ఈ బ్యూటిఫుల్ రైస్ నూడిల్స్ మిక్స్చర్లో దీన్ని కూడా కలిపేసుకుందాం. బ్యూటిఫుల్. నాకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏవైతున్నాయో చికెన్, ఎగ్ అండ్ ష్రింప్ అని యాడ్ చేసుకున్నాను. దీనికి ఆ కలర్, ఆ ఎక్స్ట్రా టేస్ట్, ఆ థాయ్ ట్విస్ట్, కొంచెం తీయగా కొంచెం పులుపుగా అనుకున్నాం కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను టామరిన్ జ్యూస్ని, అంటే చింతపండు గుజ్జుని. సో నా ఈ థాయ్ సిగ్నేచర్ స్టైల్ ఆ తీపి పులుపులో పులుపు రెడీ అయిపోయింది. సో నా ఈ చింతపండు ఏదైతుందో అది కలిసిపోయింది కదా, దీని తర్వాత పులుపు అయిపోయింది, నెక్స్ట్ తీపి కావాలి. తీపికి నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను బ్రౌన్ షుగర్ని. మామూలు షుగర్ దొరికితే మీరు మామూలు షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్రౌన్ షుగర్కి మామూలు షుగర్కి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని నేను కొంచెం వెరీ లిటిల్, నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని యూజ్ చేస్తున్నాను. ఉల్లికోళ్ళని జస్ట్ ఆ పైన గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా తెంచి ఇలా వేసేసుకోవడం. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ స్ప్రౌట్స్ని. పెసలు ఏవైతున్నాయో మొలకిస్తాయి కదా, దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, దాన్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నా. లాస్ట్కి యాడ్ చేసుకున్నాను ఎందుకంటే చాలా లేతగా ఉంటుంది కదా, ఎక్కువగా కుక్ అయిపోతే బర్న్ టేస్ట్ వస్తుంది. దీని కూడా అయిపోయింది, ఇప్పుడు మనం ఆఫ్ చేసేసుకుందాం. బ్యూటిఫుల్. అన్ని కలిసిపోయాయి చూడండి, అన్ని రకరకాల
థాయ్ ఒరిజినల్ కలర్స్ అన్నీ వచ్చేసాయి ఇందులో. నేను వేసుకున్న రకరకాల ఫ్లేవర్స్లో ఉప్పు ఎక్కడ యూజ్ చేయలేదు. ఆ ఉప్పుకి నేను ఇక్కడ ఫిష్ సాస్ని యూజ్ చేస్తున్నాను. ఫిష్ సాస్లో చాలా ఉప్పు ఉంటుంది, సో సపరేట్గా ఉప్పు అంటూ ఏం యూజ్ చేయరు. మామూలు ఉప్పు కూడా యూజ్ చేయకుండా దానికి కొంచెం ఫిష్ టేస్ట్ వచ్చేటట్టుగా ఈ థాయ్ కుకింగ్లో ఫిష్ సాస్ని ఎక్కువ యూజ్ చేస్తారు. నా ఈ బ్యూటిఫుల్ పాడ్ థాయ్లో యాడ్ చేసుకోవాల్సిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ అయిపోయింది. నేను దీన్ని స్విచ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. అండ్ తర్వాత నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం ఎక్కువ కుక్ చేసుకుంటే కొంచెం చేదుగా అవుతుంది కదా, అందుకని ఆఫ్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఒక సగం స్లైస్ ఆఫ్ లైమ్ని యూజ్ చేసుకుందాం. నిమ్మకాయ యాడ్ చేసుకున్న వెంటనే సెంట్ మొత్తం మారిపోయింది. నైస్. ఇది తీసేసిన తర్వాత సర్వ్ చేసే ముందర మనం దీని మీద పీనట్ పౌడర్ యూజ్ చేస్తాం అనమాట. పీనట్ పౌడర్ అంటే నార్మల్గా పల్లీలు ఉంటాయి కదా, ఆ పల్లీని కొంచెం రోస్ట్ చేసుకుని దాన్ని పీనట్స్ ఇలా క్రష్ చేసుకుంటాం, కొంచెం కచ్చా పక్కగా. కొంచెం ఈ పల్లీలు కూడా తగులుతూ ఉంటే ఈ థాయ్ కుకింగ్ మొత్తం డిష్కి ఒక డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. పాడ్ థాయ్లో కంపల్సరీ వాళ్ళు ఈ పల్లీల క్రష్ చేసుకున్న పల్లీని యూజ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఆ టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ నట్కి ఉన్న కొంచెం స్వీట్నెస్కి కూడా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. నేను అలా ప్లేట్ చేసుకుని దాని మీద పీనట్ పౌడర్ వేసుకుని చూపిస్తాను. ఫస్ట్ మన ఈ బ్యూటిఫుల్ నూడిల్స్ని తీసుకుందాం. దాన్ని ఇలా వేసి ఇలా ట్విస్ట్ చేసి యాడ్ చేసుకుందాం. సో అది ఒక మౌంటైన్ లాగా వస్తుంది అనమాట. దాన్ని కూడా పీనట్స్ని వేసుకుందాం. ఇదేంటి పల్లీలు యాడ్ చేస్తుంది నూడిల్స్లో అనుకుంటున్నారా? మనం రెగ్యులర్గా యూజ్ చేసే డిషెస్కి, రెగ్యులర్గా యూజ్ చేసే రెసిపీస్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ టేస్ట్ని మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిందే. అండ్ ఫైనలీ కొంచెం ఈ బ్యూటిఫుల్ స్ప్రౌట్స్, కొంచెం మొలకెత్తిన ఈ స్పెషల్ ఆ ఎండ్ ఉంటుందో దాన్ని కూడా ఇలా యాడ్ చేసుకుందాం. బ్యూటిఫుల్. ఇలాంటి డిషెస్ని మీరు కూడా ట్రై చేయండి. కొత్త కొత్త టేస్ట్ని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ కలిసి అందాం వావ్ ఏమి రుచి అని. సో ఇప్పటి వరకు మనం చాలా కలర్ఫుల్గా రకరకాల ఫ్లేవర్స్ని యూజ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ డిష్ తయారు చేసుకున్నాం కదా. ఇన్ఫాక్ట్ 2 ఇంట్రెస్టింగ్ డిషెస్ తయారు చేసుకున్నాం. ఒకటి టామియం సూప్, నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ పాడ్ థాయ్. ఈ 2 అయిపోయాయి కదా. ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి ఇంకొక బ్యూటిఫుల్ స్మూదీ నేను చూపిస్తాను. ఒక సినారియో మీకు చెప్తాను. ఒక బ్యూటిఫుల్ థాయిలాండ్లో ఉన్న అందమైన బీచ్కి మనం వెళ్ళాం. ఆ బీచ్ లో అలలు అలా అలా ఉంటే ఒక అందమైన సన్సెట్ ని మనం చూస్తున్నాం. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, కానీ చేతిలో ఒక పర్ఫెక్ట్ డ్రింక్ కూడా ఉంటే ఆ ఎంటైర్ మూమెంట్ మెమరబుల్ గా అవుతుంది కదా. అలాంటి బ్యూటిఫుల్ డ్రింక్ నే చాలా ఈజీగా చాలా క్విక్ గా ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. సో ఈ రోజు మనం కలిసి నేర్చుకుంటున్నాం థాయ్ పైనాపిల్ స్మూదీ. జస్ట్ 1 2 3 ఒక 5 సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక వండర్ఫుల్ స్మూదీని తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను దీనికి ఆ రెస్టారెంట్ స్టైల్ ట్విస్ట్ కోసం, ఆ స్టైలిష్ లుక్ కోసం నేను దీన్ని ఫస్ట్ డెకరేట్ చేసుకుంటాను నా గ్లాస్ని. సో ఇలా మీరు ఎవరికైనా సర్వ్ చేసుకున్నా, ఇన్ఫాక్ట్ ఎవరికో ఎందుకు ఎప్పుడైనా మీకు మీరే కొంచెం ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, ఏదైనా కొత్తగా చేద్దాం అని అనుకున్నప్పుడు అలా ఒక్కరైనా దీన్ని ఇలా తయారు చేసుకుని తాగుతూ ఇలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ అన్ని చూసుకున్నారనుకోండి. జస్ట్ ఒక లెమన్ని చుట్టిలా తగిలిచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే, పైనాపిల్కి సాల్ట్ అప్పుడప్పుడు మనం పైనాపిల్ ముక్కలు తినేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తింటాం కదా, దాని టేస్ట్ ఇంకా బెటర్గా ఉంటుందని. సో ఇలా యాడ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా సాల్ట్ని ఇలా డస్ట్ చేసేసుకుంటా. బ్యూటిఫుల్. ఆహా, నాకు ఆల్రెడీ థాయిలాండ్లో ఉన్నట్టుంది. దిస్ ఇస్ డన్. నా గ్లాస్కి మేకప్ అయిపోయింది. నెక్స్ట్ క్విక్గా తయారు చేసుకుని పైనాపిల్ స్మూదీని చేసుకుందాం. నేను ఇక్కడ ఒక జ్యూసర్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ పైనాపిల్ పీసెస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. పర్ఫెక్ట్. దీన్ని మనం లాక్ చేసేసుకుందాం. తర్వాత దీనికి మనం వాటర్ యాడ్ చేయట్లేదు, దాన్ని క్రష్ చేసుకోవడానికి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కండెన్స్ మిల్క్ని. ఈ కండెన్స్ మిల్క్ అని ఇవాళ రేపు సూపర్ మార్కెట్స్లో ఒక టిన్లో అమ్ముతున్నారు అనమాట. దీన్ని స్వీట్స్లో వీటిలో యూజ్ చేస్తాం కదా, దాన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. కొంచెం కండెన్స్డ్ మిల్క్, లీఫ్ యాడ్ చేసేసుకున్నా. ఆ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ ఈ వండర్ఫుల్ ఎల్లోతో భలే ఉంటుంది అసలు. నెక్స్ట్ కొంచెం ఉప్పు, వెరీ లిటిల్, ఎందుకంటే మనం స్మూదీ తయారు చేసుకున్నాం కదా, ఉప్పు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. డన్. అండ్ నిమ్మకాయ, కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకున్నాం, సీడ్స్ తీసేసుకుని. సో ఇట్స్ పర్ఫెక్ట్. ఆహా, అన్ని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్. ఇన్ఫ్యాక్ట్ అన్ని పులుపు ఉన్న బ్యూటిఫుల్ స్మూదీ ఇది.
కొంచెం పైనాపిల్లో పులుపు ఉంటుంది, నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాం, అండ్ కండెన్స్డ్ మిల్క్ వల్ల ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది. అండ్ ఫైనలీ కొంచెం కొబ్బరి పాలు. థాయ్ కుకింగ్ లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కొబ్బరి పాల ఇంపార్టెన్స్ మనకి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా. కొంచెం కోకోనట్ మిల్క్ ఇవన్నీ యాడ్ చేసి మొత్తం థాయిలాండ్ ఒక గ్లాస్ లో జ్యూస్ లో తయారు చేసుకుని పెట్టుకున్నాం మనం. మనం టైట్ గా క్లోజ్ చేసేద్దాం అండ్ మిక్స్ డన్. జనరల్ గా జ్యూస్ కి స్మూదీకి అదే డిఫరెన్స్. జ్యూస్ అంటే కొంచెం పల్చగా ఉంటుంది అనమాట, స్మూదీ థిక్ గా ఉంటుంది. సో ఆహాహా భలే ఉంది అసలు. ఇది మనం ఫిల్ చేసేసుకుందాం. అయిపోయింది. ఎంత ఫాస్ట్ గా క్విక్ గా తయారు చేసాం కదా. జనరల్ గా ఎవరైనా గెస్ట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే మనం ఎప్పుడు టీ ఆర్ కాఫీ కావాలా అని అడుగుతాం కదా. ఈసారి మాత్రం మీకు థాయ్ పైనాపిల్ స్మూదీ కావాలా అని అడిగారు అనుకోండి, వాళ్ళు భలే షాక్ అవుతారు. అండ్ ఫైనలీ డెకరేషన్ కోసం పైనాపిల్ స్మూదీ కాబట్టి, పైనాపిల్ ఇక్కడ హీరో కాబట్టి చిన్న పీస్ ఆఫ్ పైనాపిల్ ఇక్కడ పెట్టుకుందాం. ఆహా. అండ్ కొంచెం పుదీనా కూడా కలర్ యాడ్ చేస్తుంది. డన్. నా గార్నిషింగ్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఈజీగా, తొందరగా తయారైపోయిన ఈ బ్యూటిఫుల్ పైనాపిల్ స్మూదీ రెడీ అయిపోయింది. దీనికోసం నేను చాలా వెయిట్ చేసిన. మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేంత టైంలో ఐ హ్యావ్ టు టేస్ట్ ఇట్ అండ్ మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు అసలు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇన్ఫాక్ట్ నా థాయ్ హాలిడే గుర్తొచ్చేస్తుంది డ్రింక్ చూస్తుంటే. ఆహా. ఫస్ట్ ఉప్పు, తర్వాత కోకోనట్ మిల్క్ టేస్ట్ వస్తుంది. లైట్ గా అక్కడ ఇక్కడ పుదీనా టేస్ట్ కూడా ఉంది. భలే ఇంట్రెస్టింగ్ ఉంది. జనరల్ గా ఎప్పుడు తాగే జ్యూస్ కంటే, ఇన్ఫాక్ట్ ఇవాళ రేపు టెట్రా ప్యాక్ లో కూడా జ్యూస్ తాగుతున్నాం కదా, ఇలా ఫ్రెష్ గా ఇంట్లో తయారు చేసుకుని స్మూదీ టేస్ట్ చేస్తే సూపర్ గా ఉంది అసలు. సో ఈ రోజు లాగే మనం రకరకాల థాయ్ కుజిన్, రకరకాల థాయ్ వంటలను ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయిగా ఈ వారం మొత్తం మనం థాయిలాండ్ మన బీచ్ల్లో అలా తిరిగి వాళ్ళ ఫ్లేవర్స్ ని అన్ని ఎంజాయ్ చేద్దాం అండ్ కలిసి అందాం వావ్ ఏం రుచి అని. సో థాయిలాండ్ నేచర్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి రకరకాల ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తో వీళ్ళు చాలా ఫ్రెష్ గా ఉండే డిషెస్ ని తయారు చేసుకుంటారు. అందుకే సాలడ్స్ వీళ్ళకి చాలా ఫేమస్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను థాయ్ ఎగ్ రోల్.